హాయ్ అండి. హాయ్ సార్. మొన్న బొత్స సత్యబాబు, నిన్న అవంతి శ్రీనివాస్, కోడిగుడ్డ అమర్నాథ్ మంత్రులు ఒక్కొక్కడు. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వీడు ఒక ఆర్థిక మంత్రి మన రాష్ట్రానికి. వీడు 15 లక్షల కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రంలో ఈడేనా అసెంబ్లీలో కిటికీలు అన్నాడు, ఆడేనా? ఆడే. ఈ ఆస్తులన్నీ తాకట్లు పెట్టేసి రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి ఆ డబ్బు ఏం చేశాడో కూడా కనీసం లెక్కలు చెప్పకుండా ఇప్పుడు ఈ సన్నాసి వెళ్ళి బీజేపీలో చేరతాడంట. ఈ బొత్స సత్యబాబు గారు బీజేపీ అంట, కోడిగుడ్డ అమర్నాథ్ గారు, అవంతి శ్రీనివాస్ గారు బీజేపీ అంట. వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తుంటే ఒక్కొక్కటి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా బీజేపీలోకి వెళ్ళిపోతాడంట. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, బుగ్గన్న, తమ్మినేని సీతారాము, ఐటీ కోడిగుడ్డ అమర్నాథ్ గారు, కోడిగుడ్డ అవంతి గారు, అవంతి బొత్స సత్యబాబు గారు, వీళ్ళందరినీ నిజంగా బీజేపీ వైపు చూస్తుంటే ఇక బీజేపీని ఏమనాలో మాకైతే అర్థం కావట్లే. బీజేపీ చేర్చుకుంటుందో లేదో ఇంకా రాలేదులేండి వార్తలు అసలు. కానీ వీళ్ళందరూ బీజేపీ వైపు వెళ్ళి వీళ్ళు చేసిన అకృత్యాల నుంచి, అక్రమాల నుంచి తప్పించుకోవాలని, దోపిడీల్ని దాచుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు విడుదల రజనీ చేసిన అరాచకాలు, చిలకలూరుపేట, ఎడ్లపాడు, గుంటూరులో చేసిన అరాచకాలకి ఇప్పుడు తాను కూడా ఇప్పుడు జనసేన వైపు, బీజేపీ వైపు చూస్తుంది. అవును, రోజా కూడా బీజేపీ వైపు చూస్తుంది. ప్రతి ఒక్కళ్ళు. రోజా కూడా మొన్న తమిళనాడులో వరలక్ష్మి సినిమా యాక్టర్ పెళ్లికి వెళ్ళి అక్కడ తమిళనాడులో ఉంది. అవును, మరి వీళ్ళు చేసిన అక్రమాలకి ఇక తమిళనాడులో కూడా దాని ఇంట్లో లేదు, అది ఎక్కడుందో కనపడకుండా తిరుగుతుంది. అదొక రహస్యంగా ఎక్కడో ఉంది. తమిళనాడులో కూడా తన కొంపల్లో తను లేదు. అదే వాళ్ళు చేసిన అక్రమాలకి ఎప్పుడు వచ్చి ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారో తెలీదు. వాళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు అంత ఘోరంగా ఉన్నాయని చెప్పి చెప్పగలను. సో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీడు ఏపీ మొత్తం సంకనాకించేసి 15 లక్షల కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రంలో ఉన్న సచివాలయంతో సహా 745 స్కూళ్లు, గవర్నమెంట్ స్కూళ్లతో సహా ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్లు మొత్తం విశాఖపట్నంలో 150 ఏళ్ల నాటి నుంచి ఉన్న కలెక్టరేట్ ఆఫీసును కూడా వీడు ఎస్బీఐకి తాకట్టు పెట్టేశాడు 2650 కోట్లకి. మీకు తెలియని విషయం ఏంటంటే వైజాగ్ లో ఏది అన్ని కూడా తాకట్టు పెట్టాడు. రాష్ట్రాన్ని నాకించేశాడు బుగ్గనగాడు. నాకించేసి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోతాడంట. వైజాగ్ మొత్తాన్ని విజయసాయి రెడ్డి సర్వనాశనం చేసి వైజాగ్ నుంచి నెల్లూరు వెళ్ళటం జరిగింది. నేను నెల్లూరు వాడినే అని చెప్పి ఇప్పుడైతే మాట్లాడుతున్నారు. నెల్లూరు అయితే చెప్పు తీసుకుని కొట్టారు విజయసాయి రెడ్డిని. ఆ మాట వాస్తవం. ఇన్ని దోపిడీలు చేస్తున్న ఈ మంత్రులు వీళ్ళందరూ ఏంటి పార్టీ మారినంత మాత్రాన వీళ్ళు బయటపడిపోతారు అనుకుంటున్నారా? వీళ్ళు అసలు వాళ్ళు తీసుకోవాలి కదా సార్. వీళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు. వీళ్ళు చేసిన అక్రమాలు అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. బీజేపీ ఎన్ని డ్రామాలు ఆడుతుందో, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా కాపాడుతుందో అన్ని చూస్తున్నారు. తర్వాత స్టెప్ ఏంటా అని చెప్పి ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఐఏఎస్ని, ఐపీఎస్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు దోచుకున్న దోపిడీ మొత్తం భారీ అతి భారీ కుంభకోణాలన్నీ కూడా ఒక్కొక్కటి మొత్తం అన్ని బయటకు వస్తూనే ఉన్నాయి. వీళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన తప్పుకి ఎంతో మంది కలెక్టర్లు, లేడీ కలెక్టర్లు కూడా జైలు చుట్టూ తిరగడం జరిగింది. ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల ఇంకెంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇంకెంతమంది లోపలికి వెళ్తారో మీరు చూడాలి. వైఎస్ఆర్ హయాంలో జైలు చుట్టూ తిరిగింది శ్రీలక్ష్మి. ఆరోగ్యం కూడా పోయింది, 2 కాళ్ళు పడిపోయినాయి, నరాల జబ్బు కూడా వచ్చింది. అయినా ఇప్పుడు వచ్చి మళ్ళీ తప్పుడు పనులు, తప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే తప్పులు చేసింది మళ్ళీ. అవును, చేసింది మళ్ళీ జైలుకి వెళ్తుంది శ్రీలక్ష్మి కూడా. శ్రీలక్ష్మి కాదు, ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లే కాదండి, ఈ మొత్తం ఈ మంత్రులందరూ జైలుకి వెళ్ళేవాళ్ళే వీళ్ళంతా. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులకి ఏంటంటే కొద్దిగా టైం పట్టిద్ది అన్న మాట వాస్తవమే, కానీ కొద్దిగా మెయిన్గా ముందు ఏంటంటే సీరియస్గా తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డిని లోపలేస్తే మిగతా వాళ్ళ అందరి పరిస్థితి నిదానంగా చేసినా పర్లేదు. మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేయటానికి రావటానికి పావులు కదుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది మాత్రం వాస్తవం.
అలాగే మా మీడియా ఛానల్ ముఖ్యంగా పురంధరేశ్వర్ గారిని, మోడీ గారిని, బీజేపీని అర్థిస్తున్నాం. ఇటువంటి సన్నాసులకి ఎవరికి కూడా బీజేపీలో స్థానం ఇవ్వద్దని, వీళ్ళని చేర్చుకోవద్దని. చేర్చుకుంటే బీజేపీ కూడా సర్వనాశనం అయిపోతుంది. వీళ్ళందరూ కూడా అప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, కుటుంబ సభ్యుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడారు. వీటి మీద ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే పురంధేశ్వరి గారు కానీ, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు సార్. ఓకే అండి, చూద్దామండి ముందు రోజుల్లో బీజేపీ ఎటువంటి ఆలోచన చేస్తుంది, ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది చూద్దాం. ముందు రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం అండి ఈ విషయాలు తర్వాత. ఓకే సార్.